అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 85 అట్లానే మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉందనుకోండి 7th క్లాస్ సంబంధించి. అందులో సెమ్ 2లో సెమిస్టర్ 2లో 13వ పేజీని చూడండి. ఈ యొక్క వ్యాకరణ అంశం అనేది ఉంటుంది. సూటబుల్ క్వెషన్ ట్యాగ్స్. క్వెషన్ ట్యాగ్స్ అనేది కన్ఫర్మేషన్ కోసం వాడతారని. అంటే ఇప్పుడు యూ లైక్ చాక్లెట్స్. నీకు చాక్లెట్లు అంటే ఇష్టం కదా, నీకు చాక్లెట్లు అంటే ఇష్టం కదా, దాన్ని మన తెలుగులో నీకు చాక్లెట్లు అంటే ఇష్టం కదా అనేసి కన్ఫర్మేషన్ కోసం వాడుతూ ఉంటాం. యూ లైక్ చాక్లెట్స్. ఇప్పుడు దీన్ని ట్యాగ్, క్వెషన్ ట్యాగ్ ఎలా రాయాలి? క్వెషన్ ట్యాగ్ రాసే దాంట్లో 5 అంశాలు ఉంటాయండి. అయితే ఈ 5 అంశాల్లో ఒకటి కామా అయితే రెండోది క్వెషన్ మార్క్. ఇప్పుడు మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మిగతా 3 అంశాల మీద. అందులో ఒక అంశం సెంటెన్స్లో గనక నెగిటివ్ పార్ట్ లేకపోతే నాట్ని రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ గనక ఉన్నట్లయితే నాట్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మిగతా 2 అంశాలు వచ్చేసి ఒకటి హెల్పింగ్ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ కాగా ఇంకోటి సబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్క్ అంటే అక్కడ కనబడుతూ ఉంటుంది హీనా, షీనా, యూనా అనేసి. ఇక వచ్చేసి వెర్బ్. మెయిన్ వెర్బ్ అయితే లైక్ ఉందనుకోండి, డూ ప్లస్ లైక్ ఈక్వల్ టు లైక్ అనమాట. హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఈజ్ తీసేస్తాం, ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ కెన్ ఉంది కాబట్టి తీసేస్తాం, ఆర్ తీసేస్తాం. అంటే ఆర్ తీసుకుంటాం, ఐఆమ్ అని ఉందనుకోండి, యామ్ తీసుకుంటాం. నెగిటివ్ లేదు కాబట్టి ఆర్ అనేది వస్తుంది, అది చూద్దాం. ఇక్కడ ఆర్ తీసుకుంటాం, ఇక్కడ డస్ తీసుకుంటాం, ఇక్కడ వర్స్ తీసుకుంటాం. లైక్ మాత్రం మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్లు ఏం లేవు. హెల్పింగ్ వెర్బ్లు 24 దాకా ఉంటాయండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డజ్, డిడ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఇట్లా ఉంటాయి. ఇక డూ ప్లస్ లైక్ అనేది ఉంటుంది. ఆత్మ అనమాట. లైక్లో ఆత్మ ఉంటుంది. నేను అలానే అనుకుని హ్యాపీగా అట్లా వర్క్ చేసుకుంటా వెళ్ళిపోతాను. జస్ట్ నాకు అలా బాగుంటుంది, అదే పద్ధతిలో మీకు కూడా చెప్తున్నాను. డూ ప్లస్ లైక్ ఉంటుంది. ఇప్పుడు కామా పెట్టేశాం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉంచాల్సిన సమయం వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి డూ ఇక్కడ. ఎందుకంటే లైక్లో డూ ప్లస్ లైక్ ఈక్వల్ టు లైక్ అనమాట. అలా కాకుండా డిడ్ ప్లస్ లైక్ అయితే లైక్డ్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూ లైక్ చాక్లెట్స్. లైక్లో డూ ఉంది, ఆత్మ బయటికి వచ్చేసింది. ఇప్పుడు నెగిటివ్ ఉందా? యూ లైక్ చాక్లెట్స్లో నెగిటివ్ ఉందా? లేదు. కాబట్టి మనం నాట్ షార్ట్ కట్లో ఎలా రాస్తామో అట్లా రాస్తాం, డోంట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? యూ అన్నమాట. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు డోంట్ యూ అనేది ఏమవుతుంది? ట్యాగ్, మొత్తం క్వశ్చన్ ట్యాగ్ రాసినట్టే. అంటే కామా పెట్టాం, హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో రావాలో తీసుకొచ్చేసాం, నెగిటివ్ లేదు కాబట్టి నాట్ చేర్చాం, సబ్జెక్టు పెట్టేశాం, క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. ఇప్పుడు షీ ఈజ్ అమేజింగ్. ఇందులో మనం ఎలా రాస్తాం చూడండి. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ కదా, ఓకే. నాట్ ఉందా షీ ఈజ్ అమేజింగ్లో? లేదు. కాబట్టి నాట్ అనేది రాసేస్తాం. సబ్జెక్ట్ ఏంటి? షీ. ఇజన్ షీ అయిపోయింది, సింపుల్. యూ కాంట్ సింగ్. ఇందులో చూడండి కామా పెట్టేశాం, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? కెన్. కెన్ రాసేసాం. తర్వాత నాట్ రావాలి, ఆల్రెడీ ఉందిగా కాబట్టి నాట్ అవసరం లేదు. సబ్జెక్ట్ యూ, కెన్ యూ అయిపోయింది. కాబట్టి యూ కాంట్ సింగ్, కెన్ యూ, షీ ఈజ్ అమేజింగ్, ఇజంట్ షీ, యూ లైక్ చాక్లెట్స్, డోంట్ యూ. ఇప్పుడు యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. కామా పెట్టేసాం. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఆర్ కాబట్టి ఏం చేస్తాం? ఆర్ అనేది మనం తీసుకుంటాం. నెగిటివ్ ఉందా? లేదు కాబట్టి నాట్ రాస్తాం. తర్వాత యు అనేది సబ్జెక్ట్, వైఓయు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆర్ నాట్ యూ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, కాదా అని. యూ కాంట్ సింగ్, నువ్వు పాడలేవు కదా, పాడతావా? షీఈ్ అమేజింగ్, ఆమె చాలా బాగుంటుంది, బాగోదా? యూ లైక్ చాక్లెట్స్, నీ చాక్లెట్లు అంటే ఇష్టం కదా, అట్లా అనమాట. ఐఆమ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇక్కడ ఐఆమ్ ఏ గుడ్ బాయ్ రాసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమిటి? యామ్. కానీ ఇక్కడ ఒక్క చోటే కొంచెం మనం ఇబ్బంది పడతాం అనమాట. ఏంటంటే ఆర్ అనేది తీసుకుంటాం. ఓకే. తర్వాత ఎందుకు తీసుకుంటాం? ఇక్కడ మనకి యామ్ అండ్ ఐ అని చెప్పడానికి కొంచెం ఇబ్బందికరం అయ్యి ఆ విధంగా తీసుకోవడం జరిగిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఏదైనా పలకడానికి సింపుల్గా ఉండాలి. దట్ ఈస్ ద
ఫస్ట్ థింగ్ చూడండి, ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్. దీంట్లో ఆర్ తర్వాత నాట్. ఎందుకని ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్లో నాట్ లేదు, ఆర్ నాట్. తర్వాత సబ్జెక్ట్ ఏంది, ఐ. ఇప్పుడు చూడండి, దీన్నే మనం తీసుకున్నాం, నాట్ అనేది పెడదాం, ఐఎమ్ నాట్ ఏ గుడ్ బాయ్. దీన్ని ఎలా రాయాలి? ఇప్పుడు ఇక్కడ ఏంటి హెల్పింగ్ వెర్బు, యామ్. ఆర్ రాయాలా? లేదు, యామే రాస్తాం. ఎందుకని? యామై పలకడానికి శుభ్రంగా బాగుంది. ఐఎమ్ నాట్ ఏ గుడ్ బాయ్, యామై నేను మంచోడిని కాదు. మంచోడినా? నేను మంచి బాలుని కాదు. మంచోడినా అని అన్నమాట. ఫస్ట్ది ఐఎమ్ ఏ గుడ్ బాయ్, నేను మంచి అబ్బాయిని కాదా, మంచి అబ్బాయిని కాదా అని. యామ్ నాట్ ఐ అని పలకడానికి గందరగోళం, సరిగా చాలా ఎక్కువ కండరాలు కానీ ఎక్కువ భాగాలు కానీ స్ట్రెస్ అవుతాయి కాబట్టి అరంటాయి. సింపుల్. ఐఎమ్ ఏ గుడ్ బాయ్, అరంటాయి. నాట్ వాడాలి. ఇక్కడ నాట్ వాడాల్సిన అవసరం లేదు కదా, యామై బాగుంది సింపుల్గా. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దరిదాపులుగా నేను ఒక 15 ఏళ్ల నుంచి మోస్ట్ 10th క్లాస్లో కూడా క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇది బీభత్సమైన క్వశ్చన్ ట్యాగ్ అనమాట. 10th క్లాస్ నేను రాసేటప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఇది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా ఇస్తున్నారు ఎగ్జామ్లో. అందుకే మళ్ళీ విడిగా నేను మీకు ఇది చెప్పాల్సి వస్తుంది. తర్వాత దే ఆర్ రీడింగ్ బుక్స్. ఇదేంటి చూడండి, ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఆర్ తీసుకున్నాం. నాట్ ఉందా? లేదు, కాబట్టి నాట్ని ప్లేస్ చేసాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది, దే ఆర్ రీడింగ్ బుక్స్, ఆర్ అండ్ దే. ఓకే. తర్వాత మై ఫాదర్ డస్ నాట్ కుక్ వెల్. దే ఆర్ రీడింగ్ బుక్స్ అంటే వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, చదవరా? అలా చదవట్లేదా అని అర్థం అనమాట. ఇప్పుడు మై ఫాదర్ డస్ నాట్ కుక్ వెల్, డస్ అనేది హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం, నాట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మై ఫాదర్ బదులు హీ, మా నాన్నగారు వంట సరిగా చేయరు, చేస్తారా? అలా అనమాట. హీ వాజ్ నాట్ లిజనింగ్. ఇప్పుడు దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి, వాజ్. తర్వాత నాట్ అనేది పెట్టనక్కర్లేదు, ఎందుకని నాట్ ఉంది కాబట్టి. సబ్జెక్ట్ రాదు, వాజ్ హీ, అతను వినట్లేదు, వింటున్నాడా? ఆ విధంగా అనమాట. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేది కన్ఫర్మేషన్కి రాసే దాంట్లో 5 రకాలు, 5 చేంజెస్ అనేది చేయాలి. ఒకటి కామా అయితే, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత నాట్, తర్వాత సబ్జెక్టు, తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత సైలెంట్ లెటర్స్ ఇచ్చారండి, పేజ్ నెంబర్ 86. అదే మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉన్నట్లయితే 14 సెమ్ 2 తర్వాత 14వ పేజీలో మీకు ఈ విధంగా సైలెంట్ లెటర్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆల్మండ్, ఆల్మండ్ అంటాం, అవునా? కాదు, ఎల్ అనేది ఇక్కడ సైలెంట్, ఆమండ్ అనాలి. తర్వాత పామ్, ఎల్ పలకదు, యాక్, కామ్, సామన్, కాఫ్, హాఫ్, చాక్, టాక్, వాక్, ఫోక్. వీటన్నిటిలో కూడా ఎల్ అనేది సైలెంట్ అండి. సైలెంట్ ఎల్ ఉన్న పదాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆమండ్, పామ్, యోక్, కామ్, సామన్, కాఫ్, హాఫ్, చాక్, టాక్, వాక్, ఫోక్. ఇక్కడ సైలెంట్ డబ్ల్యూ అన్నీ కూడా రెన్ అంటారు, డబ్ల్యూ సైలెంట్, రోట్, రెజిల్. ఇంకోటి ఇక్కడ టీ కూడా సైలెంటే. ఇక్కడ మనం గమనిస్తే టీ కూడా సైలెంటే అనమాట రెజిల్లో. తర్వాత రిగిల్, రిగిల్ డబ్ల్యూ సైలెంట్, ఇక్కడ డబ్ల్యూ సైలెంట్, టీ సైలెంట్, రెజిల్. ఇక్కడ రిగిల్ అంటే డబ్ల్యూ సైలెంట్. తర్వాత రింకిల్, డబ్ల్యూ సైలెంట్, సాడ్, డబ్ల్యూ సైలెంట్, హోల్, రెక్, టూ, TO2 టూనే పలుకుతుంది, TWO2 కూడా 2 గానే, ర్యాప్, రైటింగ్. ఈ విధంగా ఇది సైలెంట్ ఎల్ ఉన్నాయైతే ఇక్కడ సైలెంట్ డబ్ల్యూ ఉన్నాయి. ఇందులో రెజిల్ అనే దాంట్లో టీ కూడా సైలెంట్ లెటరు ఉంటుంది, అది కూడా గమనించాల్సిన విషయం. ఈ వీడియోలో చివరిగా చెప్పుకోవాలనుకుంటే మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒక 5 చేంజెస్ ఉంటాయి క్వశ్చన్ ట్యాగ్స్ రాయడంలో. క్వశ్చన్ ట్యాగ్స్ కన్ఫర్మేషన్కి ఉపయోగిస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా మనం ఆర్ నాట్ ఐ అని, ఐఎమ్ ఏ గుడ్ బాయ్ అన్న ఆర్ నాట్ ఐ ఎలా వస్తుంది, యామ్ ఐ ఎప్పుడు వస్తుంది అది తెలుసుకున్నాం. ఆ తర్వాత సైలెంట్ ఎల్, సైలెంట్ డబ్ల్యూ, అందులో రెజిల్ అనే దాంట్లో డబ్ల్యూతో పాటు టీ కూడా సైలెంట్గా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం.